అమ్మగారు తీసుకున్నారా పూజ చేసుకోండి. లక్ష్మమ్మ అసలే వస్తే స్టార్ట్ అయిపోయా వస్తూనే ఉంటుంది, లేచి ఉంటే వచ్చేదే లేదు. ఉందామా ఆమెకి గంట మంగళారతి చేసేదానికి అలగారతి జ్ఞాన గమ్యాన్ని, ఈ గమ్యాన్ని అంటే మాలో ఉండే శక్తిని ఒక గమ్యానికి చేరించి ఆ శక్తిని చేతనంగా మారిచ్చే అన్న ఒక ముద్ర. ఈ ముద్ర చేసేదాని నుంచి మా దేహంలో ఉండే 72 నాడీలు యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడు 72 నాడీలు యాక్టివేట్ అవుతుందో అప్పుడు మాలో ఉండే ఒక చైతన్యము వృద్ధి అయ్యి అది బ్రహ్మరంధ్రానికి వచ్చి బ్రహ్మరంధ్రంలో సుధా సారా వివర్షిణి. సుధా అంటే అమృతము, అమృతము అంటే ఏమి అంటే నెమ్మది, శాంతి, సంతోషము. లోపలదంటే అయ్యే సంతోషాన్ని సుధా అని పిలుస్తారు. అంటే ఆ జ్ఞానము మాకు ఎక్కువ వచ్చి మా దేహంలో ఉండే షట్చక్రాలు యాక్టివేట్ అయ్యి ఆ షట్చక్రాల నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏముందో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా పొందుతాము. తర్వాత మా దేహంలో ఉండే వాత పిత్త కఫ ఈ 3 కూడా బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. నాడీలు చైతన్యంగా ఉంటుంది, ఆరోగ్యము వృద్ధి అవుతుంది. పీరియడ్స్ లో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇదే ముద్రని తీసుకుని నాభి దగ్గర పెట్టుకుంటే ఆ పీరియడ్స్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఈ ముద్ర విశేషమైన తరంగాన్ని ఉత్పత్తి చేసి అంటే ఈ కాస్మిక్ పవర్స్ ఏముంటుంది, కాస్మిక్ పవర్స్ లో ఉండేంత శక్తిని ఇది సక్ చేస్తుంది. అంటే 64 యోగిని దేవతలు ఉన్నారు. ఈ 64 యోగిని దేవతలు ఏమవుతుంది అంటే ప్రతి దినము కూడా తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఎవరు ఎక్కడ ఏం పూజ చేస్తున్నారో ఆ పూజని అమ్మవారికి రిపోర్ట్ చేస్తుంది. ఇంత వాళ్ళు ఫలానా టైంలో ఇంత పూజ చేస్తున్నారో అని అమ్మవారికి రిపోర్ట్ చేస్తుంది. దానికి ఇంకొకటి కారణం ఏంటంటే దీపం. ఈ దీపం వెలిగించేది కూడా సాక్షికే. దీప సాక్షి అంటే అగ్ని సాక్షి. ఈ అగ్ని సాక్షిలోనే పెళ్లి చేసుకుంటాము. అగ్ని సాక్షి పెట్టి అన్నీను పూజలు కానీ పునస్కారాలు కానీ హోమాలు కానీ అన్ని కూడా అగ్నితోనే సాక్షి పెట్టుకుంటాము. ఇది కూడా పోయి అమ్మవారికి చెప్తుందంట, వీళ్ళు ఫలానా టైంలో పూజ చేస్తున్నారు, వీళ్ళకి ఇంత ఒక సంకల్పం ఉంది, ఈ సంకల్పము పరికల్పం కానీ సవికల్పం కానీ అని చెప్పి అమ్మవారు మాకి ఆశీర్వాద రూపం చేస్తుంది. అసలు మీరు ఈ ముద్ర పెట్టుకోండి. తలపైన బ్రహ్మ
अविघ्नमस्तु वंदे गुरुपदा द्वंद्व मवांगमना गोचरम रक्तशुक्ला प्रभामिश्रा मतार्क्यम त्रैपुरम महा ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः हंस शिव सोहम स्वरूप निरूपण हेतवे स्वगुरवे नमः अस्मद्गुरो श्री परमानंदनाथा श्री पादुकां पूजयामि तर्पयामि नमः। ओम ऐं ह्रीं क्लीं ऐं क्लीं सौः सोहम हंस शिव स्वच्छ प्रकाश विमर्श हेतवे परमगुरवे नमः अस्मत् परमगुरो विरजानन्दनाथा श्री पादुकां पूजयामि तर्पयामि नमः। ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः हंस शिव सोहम हंसः स्वात्मा राम पंजर विलीन हेतवे परमेष्टि गुरवे नमः अस्मत् परमेष्टि गुरु श्री सदानंदनाथा पादुकां पूजयामि तर्पयामि नमः। ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्री हंस सोहम शिव हंसः स्वच्छ प्रकाश हेतवे अस्मत् परमगुरवे विरजानन्दनाथा पादुकां पूजयामि तर्पयामि नमः। ओम దీర్ఘంగా 3 మాటలు ఉసురాట దీర్ఘ శ్వాసం చేతిని నిదానంగా దింపి చేయండి బాగా ఫుల్గా అట్ట తీసుకుని పక్కన పెట్టుకుంటా ఏంటి అది తీసేద్దాం ఇంకా లాస్ట్ కి చేయాలి ఇంకా నైవేద్యం కాలే కదా నైవేద్యం ఏంటో తీయాలి అంతలో కప్పే ఉంటుంది నీకు ప్లేట్ కావాలా అదేమది అది వడివం మొత్తం అదంతా చీర ఫ్రూట్స్ అవన్నీ అక్కడ లాస్ట్ ఇప్పుడు దీపం పట్టించండి భూదీపాదేవి స్వరూపస్థం కర్మసాక్షి విఘ్నగతో యావతో పూజమాప్తే స్థాత్వాం సుస్థిరామమాః శుభం కరోతు కళ్యాణం ఆయుష్యం శుభవర్ధనం శత్రు బుద్ధి వినాశం చ దీపదుర్గానమోస్తుతే లేదమ్మా భక్తి వెనకాల స్వామి పక్కన భక్తి వెనకాల అక్కడే ఉన్నది ఆ బాక్స్ ట్రేలో లేదమ్మా ట్రేలో ఆ ట్రేలో దాంట్లోనే పెట్టాను తీసుకుని శుభం కరోతు కళ్యాణం ఆయుష్యం శుభవంతనం శత్రుబుద్ధి వినాశం చ దీపదుర్గానమోస్తుతే
తీసుకోలేదు. చక్రానికి వాల్యూ అంటే ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ కి కరెంట్ ఉంటేనే దానికి వాల్యూ ఉంటుంది, లేకపోతే అది తిరగదు. అది తిరగాలంటే కరెంట్ కావాలా. అలాగే ఈ చక్రానికి శక్తి కావాలా అంటే శ్రీ కావాలా. శ్రీ అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ఆ శ్రీ ఎవరు? మీరే శ్రీ, ఆడవాళ్లే శ్రీలో. అందుకనే శ్రీ మాన్ అనేది ఫస్ట్ శ్రీ వచ్చి ఆవిడికి మాన్ వచ్చేది. దాని మొదలు మాన్ లేదు, శ్రీ ఉంటేనే దానికి మానం ఎక్కువ. సో అసలు ఆ శ్రీ శక్తి అంటే మీలో ఉండే ఒక పూజాం సమర్పయామే. పుష్పాక్షదాన్ని పూలక్షలు పెట్టుకోండి. మహాలక్ష్మిని ప్రార్థన చేసుకోండి. ఓం మహాలక్ష్మీ చ విద్మహే సర్వశక్తే చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్వజాం చంద్రామిరణ్మహీం లక్ష్మీం జాతవేదో మహావహ. అస్తి శ్రీ కుబేర మహాలక్ష్మీ నమః. అమ్మవారి పైన వేయండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. మళ్ళీ పూలు తీసుకోండి. ఓం తామహావహ జాతవేదో లక్ష్మీ మనపగామినే యస్యాం హిరణ్యం విందేయం గావశ్వం పురుషానో మహాలక్ష్మీ చ విద్మహే సర్వశక్తే చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్. మహాలక్ష్మీ నమః. ఆవాహయామి, ఆవాహనాం సమర్పయామి. మళ్ళీ పూలు తీసుకోండి. అశ్వపూర్వాం రథమధ్యామస్తినాద ప్రబోధిని శ్రియం దేవీ మహత్వే శ్రీర్మాం దేవీ జుషుతాం కాంసోస్మితామిరణ్య ప్రాకారామార్ద్రాజలంతే తృప్తాం తర్పయంతే పద్మే స్థితాం త్వామివ స్థితాం పద్మవర్ణేదామోపక్వే శ్రియో మహాలక్ష్మీ నమః. దివ్య రత్న సింహాసనాన్ పరికల్పయామి. చంద్రాం ప్రభాసాం యశసాచలంతే విద్మః తస్య బలాహాని తపసా రుదంతు ఆయాంతరాయాశ్చ వాక్య లక్ష్మీ మహాదేవ్యై నమః. 2 మాటలు నీళ్ళు వేయండి వాళ్ళ చేతికి. దేవుడికి ఇలా చూపించి ఆ గిన్నెలు పెట్టండి సార్. భగవతే నమః. దివ్య అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. 2 మాటలు నీళ్ళు. ఉభయతుమాం దేవజగత్కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్బోధోऽపి రాష్ట్రేష్మిన్ కీర్తివృద్ధిం దదాతుమే. మహాలక్ష్మీ నమః. ఆచమనీయార్థే 3 మాటలు నీళ్ళు అమ్మవారి మూతి దగ్గర చూపించి ఆ గిన్నెలో పెట్టేయండి. 3 మాటలు. మహాలక్ష్మీ నమో నమః. ఆచమనీయం సమర్పయామి. ఒక ఉద్దండలో నీళ్ళు తీసుకుని ఆ పూలు నీళ్ళు అద్దేసి అమ్మవారికి ప్రోక్షణ చేయండి. ఓం క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీనాశయామ్యః అభూతిమసవర్ధించ సర్వానిర్మదమే గృహాన్. మహాలక్ష్మీ నమః. దివ్య మలాపకర్షణ స్నానం సమర్పయామి. వస్త్రం అమ్మవారికినా వడి బియ్యం పెట్టేదానికి అసలు టచ్ చేసి అక్కడ అమ్మవారికి వస్త్రం వస్త్రం అమ్మవారికి వస్త్రం సమర్పణ. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీః నాశయామ్యః అభూతమసమృద్ధించ సర్వానిర్మదమే గృహాద. వెనకాల నుంచి కొప్పేస్తారా? దీపం నుండి హుషారుగా చూసుకుంటాం. మహాలక్ష్మీ నమః. ధారణార్థే వస్త్రం కాలేదు ఉంటే ఇక్కడ పెట్టేయండి అంతే. వస్త్రం సమర్పయామి. ధారణార్థే వస్త్రం సమర్పయామి. సెంట్ ఉందా? నిత్యకామాయ నమః. నిరాక్షాయ నమః. నిరుపాధికా వాసభూనవే నమో నమః. శాంతాయ నమః. సర్వా సుగుణోపేతాయ నమః. సర్వజ్ఞాయ నమః. సర్వా సంహితాయ నమః. సర్వాణి కరుణాపాత్రాయ నమః.
शतानंत कृपालयाय नमो नमः ओम गंधर्व कुल संसेव्याय नमः ओम सौगंधिका सुकुम प्रिया कुसुम प्रियाय नमो नमः ओम सुवर्ण नगरे वासाय नमः ओम निधि पीठा समासाय नमः ओम महामेरुत्राय नमो नमः महर्षि गणसयुताय नमः ओम सृष्टये नमः ओम शूर्पणका ज्येष्ठाय नमो नमः ओम शिव पूजारताय नमः ओम अनकाय नमः ओम राजयोगासयुताय नमः ओम राजशेखर पूजिताय नमः ओम राजराजाय नमः ओम कुबेराय नमो नमः ओम केशवाय नमः ओम नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः ओम विष्णुवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम रामचन्द्राय श्री केशवाय नमः पद्मनाभाय नमः ओम दामोदराय संकर्षणाय नमः वासुदेवाय मृत्युंजयाय सम्मान मच्युतांजनाय नमः ओम उपेन्द्राय नमः हरि ओम श्री कृष्णाय नमः ओम श्री महालक्ष्मी समेत चित्रलेखा सहित कुबेराय नमो नमः ओम श्री सर्वसिद्धि महालक्ष्मी नमो नमः ओम दिव्य नाम पूजां समर्पयामि। ഇതൊന്നും ഇതല്ല आपसे कोई भी दो दीपांते आचमनीयं समर्पयामि आजम्यांते परिमलपत्र पुष्पान् समर्पयामि रक्षां धारयामि। నీళ్ళు తీసుకోండి దాంట్లో నీళ్ళు తీసుకోండి इष्टदेवता कुलदेवता श्री लक्ष्मी वेंकटेश्वर स्वामी देवतेभ्यो नमो नमः सर्वेभ्यो देवतेभ्यो नमो नमः दत्ताय महानैवेद्यांगाः महानैवेद्यांगाः अन्न नैवेद्यां समर्पयामि दारीकण्डस्य नैवेद्यां समर्पयामि कदलीफल नैवेद्यां समर्पयामि मुद्गान नैवेद्यां समर्पयामि परवान नैवेद्यां समर्पयामि ओम परवान नैवेद्यां समर्पयामि समाधवक्ष नैवेद्यां निवेदयामि इति गार्ला इष्टान नैवेद्यां निवेदयामि महादेव्ये नमो नमः सर्वेभ्यो देवताभ्यो नमो नमः फलत्तादि देवतेभ्यो नमः सर्वेभ्यो नैवेद्यां निवेदयामि मध्ये मध्ये दीपंतो गुगुतन्नि वेसेगा महादेव्ये नमो नमः तत्काले है आनंदबल विद्यां समर्पयामि है दानिबल विद्यां समर्पयामि है आत्मबल विद्यां समर्पयामि निवेदनान्ते है यशुजे प्रयदा भूत्वा जुहयाः त्याज्यमन्वः श्रियः पञ्चदशञ्च श्रीकामं ददनं धवेद पद्भाने पद्महारो पद्माक्षे पद्मसम्भवे त्वमां भजस्व पद्माक्षे हेनलोक्यं लभाम्यहम् अश्वधायी गोधाये धनदाहायि महादने धर्मेः दुषरां देवी सर्वकामाश्च देहिवे पद्मानने पद्महोरो पद्माक्षी पद्मसम्भवे त्वमां भजस्व पद्माक्षी हेनलोक्यं लभाम्यहम् अश्वधायी गोधायी धनदाहायि महादने धर्मेः दुषरां देवी सर्वकामाश्च देहि मे पुत्रपौत्रधनं धान्यं हस्तेष्वादिगवेरताम् प्रजानामवसि माता आयुष्मन्नं करोतु मां धनमध्ये धनुर्वायो धनसोहोर्यो धनं वसः धनमिन्द्र बृहस्पते वरुणो धनमष्टुते वैनते सोमो विवसोमो विवतवृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः
न क्रोधो न मात्सर्यो न लोभो न शुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसोऽहं जवेत्सदाः वर्षन्तु ते विभावरे दिवा अद्रस्य विद्युतः रोहन्तु सर्वा ब्रह्म ब्राह्मा विश्वबन्धो महादेव ॐ शान्ति शान्ति शान्तिः पुनस्तादित्यारुद्धा वदवत्तमेन्ददाः पुनर्ब्रह्माणो वसुनीतयज्ञैः कृतेरत्वं धनवावर्धयस्व सत्या सन्तो यजमानस्य कामाः हिरण्यवात्रमृगः पूर्णं ददाति वधुभ्यो सानीति एकदा ब्रह्मण उपहरति एकदैव यजमानः युद्धेषु ददाति ॐ तन्मे मयश्च मे प्रियञ्च मे कामश्च मे कामश्च मे गौमनश्च मे वत्सञ्च मे श्रेयश्च मे वर्चश्च मे यशश्च मे भगश्च मे धनेश्च मे यस्ताश्च मे दत्ताश्च मे क्षेमश्च मे रुचिश्च मे महश्च मे संविश्च मे कातुश्च मे सोश्च मे सूश्च मे कीलश्च मे रेश्च मसञ्च मे मसञ्च मे इक्ष्मञ्च मे नामश्च मे जीवाश्च मे जीवायिष्मञ्च मे नविश्च मे दुर्गाश्च मे सुधीरञ्च मे ॐ शान्ति शान्ति शान्तिः हर नमः पार्वतीपतये हर हर महादेव जय बोलो श्री महालक्ष्मी के जय बोलो श्री महागणपति के जय बोलो श्री सद्गुरु साईनाथ महाराज के पूरा चंद्र दर्शना सत्या येदा आदिगत संतो బనానా స్వామి అవి కూడా పెట్టండి మీరు ఏమేమి తెచ్చిందో అంతా అమ్మవారు టచ్ చేసి టచ్ చేస్తే ఇలా తీసుకుంటాం పెట్టేద్దా పూలు పెట్టావా పెట్టేసాయి